ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. వెయ్యి, నెయ్యి కూడా వెయ్యాలి. పొయ్యి పొయ్యాలి పొయ్యాలి అలాగా వచ్చేసినట్టే, ఇంకా దగ్గరికి వచ్చేసింది. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు వీడియో అయితే మట్టికి మంచి ఈజీ స్వీట్ మాట. స్వీట్ అంటే ఇంకా అది మనకి మిఠాయి షాపుల్లో అది దొరికేటట్టుగా ఆ కన్సిస్టెన్సీలో ఆ టేస్ట్ కూడా సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. చాలా ఈజీ మాట. అదైతే చేసి చూపిందాం అనుకుంటున్నాను. మన ఇంటికి ఎవరైనా వచ్చినా మనం కూడా ఎవరింటికైనా పట్టుకెళ్ళడానికి కూడా బాగుంటుంది స్వీట్ అయితేనే. నేనైతే ఇప్పుడు చేయబోయేది అదే మాట. కార్న్ఫ్లోర్ అండి. ఈ కప్పు నిండా కార్న్ఫ్లోర్ అయితే తీసుకున్నాను. దీంతోపాటు కొంచెం వాటర్ వేసి కలుపుకుందాం. కప్పుడు పిండి తీసుకున్నాను కదండి, కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్లో మళ్ళీ కొద్దిగా ఒక కప్పుడు నీళ్ళు వేసుకొని కలుపుకోండి. కార్న్ఫ్లోరు కొంచెం అడుగుకి చేరిపోతూ ఉంటుంది. బాగా పలచగా బాగా పలచగా అంటే అదేలేండి, ఇలాగ ఒక కప్పుకి ఒక కప్పు నీళ్ళు వేసుకొని కలుపుకోండి. కొంచెం తక్కువ వేసి కలుపుకున్నా పర్వాలేదు. ఇదిగో లిక్విడ్లో మట్టుకి మారాలన్నమాట. ఉండగడుతుంది కదా, ఇది డైరెక్ట్ మనం పాకంలో వేసేస్తే కరగకుండా ఉండ కింద కట్టేస్తుందని ఇలా వాటర్లో కింద కొంచెం కలుపుకుంటే, ఇదిగోండి కప్పు నీళ్ళు కూడా పట్టలేదు నాకు, అరకప్పు నీళ్ళు పట్టినాయి అంతే కప్పుడు పిండికి. చూసుకోండి, ఇదిగోండి ఇలాగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీకు. చూసారు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించుకొని, చాలా స్పీడ్గా అయిపోతుందండి రెసిపీ అయితే కనుక. మరి మీరేం వంట అయిపోయిందండి. నేనైతే భోజనాలు అన్నీ అయిపోయాక 2:30కి స్టార్ట్ చేశాను వీడియో అయితేని. సరే స్వీట్ చేద్దాము అని చెప్పేసి. మీకు కూడా తెలుస్తుంది ఎలాగో సంక్రాంతి అది వస్తుంది కాబట్టి, 31st క్రిస్మస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చక్కగా మనం కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కప్పుడు కార్న్ఫ్లోర్ తీసుకున్నాను కాబట్టి మీరు ఒక 3 కప్పులైనా షుగర్ తీసుకోండి. 3 కప్పులు షుగర్ తీసుకోండి. మీరు ఉండాలి కరెక్ట్గా. అంటే పావు కిలోకి కేజీ షుగర్ పట్టేస్తుందండి. పావు కిలో పిండికి కప్పు ప్రకారం అయితే ఒక కప్పు పిండికి 3 కప్పులు షుగర్ అయితే వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను వేస్తున్నాను షుగరు. ఇదిగోండి 2 కప్పులు. ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసాను. ఇది కొంచెం మనకి షుగర్ అనేది కరిగేదాకానే, పాకం వచ్చేలాగా ఏం పెట్టుకోవద్దు, కరిగితే సరిపోతుంది. దీన్ని కొంచెం మనం గట్టితో తిప్పుదాము. ఇదిగోండి షుగర్ అనేది కరగాలి. 2 యాలక్కాయలు అయితే మటుకి చితకొట్టి వేసాను. మరిగిన తర్వాత ఇవి తీసేసి పక్కన పెట్టేసుకుందాం యాలక్కాయలని. ఇది కొంచెం కరగాలన్నమాట. మరి ఇంకా క్రిస్మస్ అది వస్తుంది, 31st అవి హడావిడంతా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే మేము బయటకు అది వెళ్ళాము అందరం కలిసి. ఈ ఇయర్ ఏమో మేము హైదరాబాద్ వెళ్తున్నామన్నమాట. అనుకోని ప్రయాణం, శ్రీశైలం ప్రయాణం. కానీ జర్నీ చలి ఎక్కువగా ఉంది. తుఫాను వల్ల ఏమో మరి మీకు ఎలా ఉందో తెలీదు. మేము ఇంతలా చెప్తున్నాం కానీ అంటే మాకు ఇటు అటు గోదావరి మాల్ను, ఓపెన్ ప్లేస్ మాల్నేమో చలి అయితే మాకు ఎక్కువగానే ఉంది. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అటు నుంచి అటు శ్రీశైలం అనేది వెళ్తుందన్నమాట. ఇదిగోండి షుగర్ అయితే కరిగింది. ఈ స్వీటు చూడడానికి చాలా బాగుంటుంది. ఎవరికైనా పెట్టడానికి, తీసుకెళ్ళడానికి కూడా బాగుంటుంది. ఆ టెక్స్చర్ అది మటుకి కరెక్ట్గా వస్తే చాలు అనమాట. మనకి ఇంకా పర్ఫెక్ట్. దీనికి నెయ్యి అవసరం. కార్న్ఫ్లోర్ ఎంతైతే తీసుకున్నామో అంతే నెయ్యి తీసుకోవాలి. అది ఎక్కువ అనిపిస్తే కనుక దాంట్లో సగమైనా తీసుకోవాలి. ఇప్పుడు నేను గేదె నెయ్యి తీసుకుంటున్నాను. ఇది కూడా రెడీగా పెట్టుకుంటాను. స్పూన్ తీసుకున్నాను ఒకసారి. ఇదిగోండి దోసపప్పు కొంచెం తీసుకున్నాను, బాగుంటుంది. ఇది హల్వా మాట నేను చేసేది. హల్వా అయినా మనకి టేస్ట్ ఇంకా అచ్చం బయట మనకి స్వీట్ కొట్టులో ఎలా ఉంటుంది అలా ఉంటుంది. పక్క కొలతలతోటి మీకు చెప్తున్నాను. ఈ దోసపప్పు అయితే మటుకి మనకు కొంచెం పచ్చి వాసన పోయేలాగా లైట్గా దోరగా వేపుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసాను. ఇంక ఇక్కడ మనం ఏం చేద్దామంటే పంచదార పాకం కరిగింది కదా, కొంచెం ఇది వేసుకుందాం. ఇందులో పంచదార పూర్తిగా కరగక్కర్లేదండి, కొద్దిగా కరిగితే చాలు. చాలమ్మా. ఎన్ని? ఒక 5 బాదం పప్పులండి. ఎక్కువేనా? సరే, మా హారిక కామెడీ చేస్తుంది ఇక్కడ. పోనీ 8. అది అంటే జీడిపప్పు, కొంచెం దోసపప్పు, కొంచెం బాదం పప్పు.
ఇప్పుడు మనం కలుపుకుంటూ ఉండాలి. ఈ కొంచెం పంచదార పానకం వేసాం కదా, మనం కరగపెట్టి పక్కన పెట్టుకున్నది. ఇంకొకరు సాయి ఉండాలి ఈ స్వీట్‌కి. మా హారిక మధ్య మధ్యలో వచ్చి ఏస్తూ ఉంటది ఇక్కడ. కొంచెం హీట్‌కి జీడిపప్పు డ్రై అవుతది కదా అని. అది సన్నగా అది కట్ చేయాలన్నమాట చిన్న చిన్నగా. అలా కట్ చేసి హారిక కటింగ్‌లో మట్టుకి ఇంకా ఎక్సలెంట్ మాట అండి. కట్ చేయడంలోని చాలా బాగా కట్ చేస్తది. అబ్బా! వాళ్ళ చెల్లిని బాగానే వెనకేసుకొచ్చేస్తున్నాడు. బట్టలు సర్దేసుకున్నారు కదా. లేదు మేము తీయాలి. కొంచెం నెయ్యి కూడా వేసానండి కొద్దిగా. నేను కొంచెం ఆవు నెయ్యి, గేదె నెయ్యి 2 కలిపేసాను. అంటే గేదె నెయ్యి తక్కువ ఉంది, ఆవు నెయ్యి ఉంది. ఆవు నెయ్యి వేసుకున్నాను. ఇదిగోండి ఇలాగ మనకి వస్తూ ఉంటుంది. కలుపుతూ ఉండాలి. అడుగంటనివ్వవద్దు. అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలా కలుపుతూనే ఉండాలి. కొంచెం ఇదే ఓపికగా చేసుకోవాలన్నమాట స్వీట్. ఓ కరెంట్ తీసేసాడు. హారిక కొంచెం పంచదార పానకం అదే అక్కడ పక్కన కరగబెట్టాను కదమ్మా, మసిగుడ్డతో కొంచెం పోతూ ఉండమ్మా దీంట్లోకి. ఇది అలా కలుపుతూనే ఉండాలండి. పోయి నెయ్యి కూడా నీకు చాయ్ స్వీట్ వెయ్యి, నెయ్యి కూడా వెయ్యాలి. పోయి పొయ్యాలి అలాగా పోయి. కరాచీ హల్వా ఏమర్రా నాకైతే స్వీట్ కొట్టులోనే తెలుసు. వేసి అంతే అలాగ పోసి ఇంకా అది అలాగ అవుతూనే ఉంటుంది. ఒకసారి ఉండు నేను కలుపుతాను. నాకు ఈ స్పాచులా కన్నా స్టీల్ గరిటే బెస్ట్ అనిపిస్తుంది. పోసే మొత్తం పోసే ఇంకా వేయాలి. పోసేయమ్మా, ఇది ఎందులో ఉడకాలి. అయ్యో కొంచెం నిమ్మప్పు కూడా వేయాలి దీంట్లో, మర్చిపోయాను నేను. తీసుకురా నిమ్మప్పు వేయాలి. మనకి నిమ్మప్పు ఎందుకు వేస్తారంటే పంచదార క్రిస్టల్ కింద కట్టకుండా ఇది ఎక్కువసేపు ఉడకాలి కాబట్టి అందుకని వేస్తారు. మధ్య మధ్యలో ఈ నీళ్ళు చుక్కలు కొద్దిగా నిమ్మప్పు వేసుకోండి. నిమ్మకాయ కన్నా నిమ్మప్పే బెస్ట్ అన్నమాట. ఇది కొంచెం పోస్తూ ఉండాలి, దగ్గరికి రావాలి. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా గుల్ల పొంగు రాగానే మనం ఇలా జీడిపప్పు కొంచెం దోసపప్పు అది వేసుకోవాలి. ఇంకా గుల్ల పొంగు రావాలండి. కొంచెం నొగర్లాగా పైకి ఒక లేయర్ తెల్లగా ఫామ్ అవ్వాలన్నమాట. అప్పుడు మనకి ఇది అయిపోయినట్టు అన్నమాట. ఇంకా రావాలి. ఇలా మనం తిప్పుతానే ఉండాలి. నేను ఇందాకడ హారికని వేయమని లోపల గడ్డ కట్టింది. మొత్తం మీద కలపగా కొంచెం కలిసింది. కానీ మీరు మట్టుకి మిస్ చేశారా? దీనికి 2 ఉండాలండి. లేదనుకో కొందరు డైరెక్ట్ పెట్టేస్తారు షుగరు ఇదిని సిరప్ ఇదిని. అలా చేసేసుకున్నా పర్వాలేదు. ఒకళ్ళు వేసేది అయితే మటుకు ఇదిగో ఇలా టైం పడుతుంది. 3 గిన్నెలు పట్టేస్తుందండి. ఒక గిన్నె పిండికి 3 గిన్నెలు షుగర్ పట్టేస్తుంది. నిమ్మప్పు ఒక కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. మరి పులుపు ఎక్కువైనా బాగోదు, స్వీట్ పులుపు వచ్చేస్తుంది. మనకి అన్నీ సమానంగా ఉండాలన్నమాట. పులుపు అయినా, ఎందుకంటే నిమ్మప్పు ఎందుకు వేసుకుంటామంటే కొంచెం అది క్రిస్టల్ కింద గడ్డ కట్టకుండా కొంచెం మనకి దాన్ని ఏమంటారు జల్లీలాగా కొంచెం నోటికి అంటుకోకుండా పాకం అదే చక్కగా ముక్క తింటున్నామంటే సాఫ్ట్గా వెళ్ళిపోయేటట్టు అన్నమాట. నోటికి అంటుకోకుండా ఉంటుందన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు దాకా కలుపుతూనే ఉన్నాను, మీకు మళ్ళీ చూపించాలని. కొంచెం ఇది ఓపిక్గా చేసుకోవాలి అంతే. నేను ఇందాక దాకా కొంచెం సిమ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టి ఇదిగోండి ఇంకా గుల్ల పొంగు రావాలన్నమాట. అప్పుడు మనకు అయినట్టు. కొత్తలాడుతూ ఉంది కదా. దీంట్లో మంచి కలరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మరి నెయ్యి ఎక్కువ వేస్తే దీనికి నెయ్యి ఉండాలి. ఒక అరకప్పు నెయ్యి అయినా ఉండాలి.
అప్పుడే మనకి లోపల నుంచి ఉడుకుతుంది అన్నమాట. ఇదిగో నెయ్యి వేసాం కదా, మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి అలాగా. మధ్య మధ్యలో నెయ్యి, పంచదార నీళ్ళు యాడ్ చేసుకోవాలి. పంచదార నీళ్ళు ఉన్నంత వరకుని కలపకపోతే ఉండలు కట్టేస్తాయి, అది మటుకు మనం చూసుకోవాలి. ఇంకా బాదం పప్పు, కొంచెం జీడిపప్పు పైన డెకరేషన్కైనా ఉంచానమాట. ఇందులో కొద్దిగా జీడిపప్పుని నేను దోసపప్పు వేసుకున్నాను కానండి, వేసుకోక్కర్లేదు. ఓన్లీ పంటి కిందకి టేస్ట్ బాగుంటుంది కదా అని నేను వేసుకున్నాను, ఆప్షన్ అంతే, నాకు నచ్చి వేసుకున్నాను, వేయాల్సిన లేదు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కలర్, మీకు ఇష్టమైతే అలాగా, లేదంటే ఇలా వైట్గా కూడా ఉంచేసుకోవచ్చు. కానీ కొంచెం ఫుడ్ కలర్ వేస్తే మనకి బయట మిఠాయి కలరు అంటే హల్వా కలర్ వస్తుంది, రెడ్ కలర్లోకి వస్తుంది. ఇప్పుడు మనకి హల్వా కలర్ అయితే వచ్చింది. ఇప్పుడు చల్లారాలి. ఇది కొంచెం తీసుకునండి, ఉండ అవుతుందో లేదో చేతితోటి చూసుకొని, ఉండ అవుతే కనుక లేదా కొంచెం ప్లేట్లోకి వేసుకొని అది ఉండ అవుతుందో లేదో చూసుకొని అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. హల్వా టెక్స్ట్ అయితే వచ్చేసినట్టే, ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇదిగోండి ఇలా గుల్ల పొంగు వచ్చేయాలన్నమాట. ప్లేట్లో వేసుకొని మనం కొంచెం ఉండ చేసుకుంటే ఉండ అయిపోవాలి. అలా అయ్యేంత వరకు ఒక అరగంట అయినా సరే మనం తిప్పుతానే ఉండాలన్నమాట. ఇదిగోండి గుల్ల పొంగు వచ్చేసింది. ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసాను. మా వాడు సెలపట్నం వచ్చేటప్పుడు ఈ పాకం అయిపోయింది కదా, మళ్ళీ ముదిరిపోద్దని ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేశాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం దాంట్లో వేసేసుకుందాం. ఇదిగోండి ఇందులో వేసేస్తున్నాను. బాగుంది దాంట్లోకి, కానీ బాగా లావు వస్తుందేమో అప్పుడు. లేయర్స్ కింద కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. చెల్లి అయితే ఇది నిండిపోద్ది, నువ్వే అన్నావు కదా, నేను అనలేదు, సరిపోదు, నిండిపోద్దేమో సరిపోదేమో ఉంది. పర్ఫెక్ట్గా సరిపోయింది. అటుపక్క జీడిపప్పు కూడా వేసేసుకున్నాం. ఇది చల్లారాలండి, మనకు చల్లారితేనే కానీ రాదు. హల్వా అయితే రెడీ అయిపోయింది, ఇంకా సూపర్ ఉందన్నమాట. అదిరిపోయింది. నాకు ఇది చూస్తుంటే ఒక అచ్చు ఉంటుందమ్మా, సేమ్ ఇదే టైప్లో. అచ్చా, జీడిపప్పు ఉంటుంది కదా, అదే జీడిపప్పు వచ్చాము మీ ఫ్రెండ్. గుర్తొస్తుంది. ఇదిగోండి చల్లారాలి అంతే, మనకి కింద చిన్నది పడితే చాలా బౌల్ అయిపోయింది అన్నమాట. అదే బౌల్ కాదు, సారీ, బాల్ అయిపోయింది. ఇలా అయ్యింది అంటే మనకు అది అయిపోయినట్టు అన్నమాట. ఇదండి ఈరోజు అయితేని చూసారు కదా. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాను. బాయ్ అండి.